ప్రజాప్రతినిధులకు సంబంధించిన గెస్ట్ హౌస్లో, ఎందుకంటే ఈ గెస్ట్ హౌస్కి ఎప్పటి నుంచో పేరుంది, ఇవాళ కాదు, ప్రజాప్రతినిధి కాకముందు కూడా ఆ గెస్ట్ హౌస్లో తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా వచ్చి అక్కడ రాత్రులు డిన్నర్ పార్టీలు చేసుకుంటారని ఆ ఊరాళ్ళు నాకు చాలాసార్లు చెప్పారు. ఎటువంటి పరిస్థితుల్లో ఇటువంటి వాళ్ళని వదలొద్దు, నిర్భయ చట్టం కింద కూడా పెట్టండి. నీకు మతి భ్రమించి నువ్వేదో మాట్లాడితే ప్రజలు క్షమించరు. నేను ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను. ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, 3-4 నెలలు స్టోరేజ్, హై క్వాలిటీ స్టోరేజ్తో ప్రతి అంగుళం కనిపించే సీసీ కెమెరాలు నా ఆఫీస్లో పెట్టుకున్నాను. ఏ సమయంలో కావాలంటే ఆ సమయంలో వచ్చి నువ్వు తీసుకెళ్ళు. పిచ్చ ప్రలాపనలు చేసి ప్రజల్ని అయోమయానికి గురి చేస్తే మాత్రం ఇది సహించం. నీకు రాజకీయ చరిత్ర లేదు, నీకు రాజకీయ భవిష్యత్తు నీ కుటుంబానికి లేదు. ఇది ఏ విధంగా నీవు మళ్ళీ వైకాపాలోకి అది ఇంకో పార్టీలోకి మారాలి, ఈయన ఒక బోడే ప్రసాద్ని విమర్శించి మీడియాలోకి రావాలనే చిన్న స్థాయికి దిగజారిపోయావంటే నిజంగా సిగ్గు చేయటని చెప్తా ఉన్నాను.